ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య పాద సన్నిధికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక నేటి విశిష్ట కార్యక్రమము రుద్ర ప్రశ్న ప్రవచనము. ప్రవచనకర్త శ్రీమాన్ డాక్టర్ బ్రహ్మర్షి డిఎస్ శాస్త్రి గారు, సాయిరాం పుట్టపర్తి. స్వామి యొక్క దివ్యాశ్రీ అనుగ్రహ పరంపరలతో, మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలతో, మన ఆత్మీయ సోదర సోదరిముల యొక్క శుభకామనలతో మన స్వామి డిఎస్ శాస్త్రి గారి ముఖాముఖిన ఎన్నో రసరమ్యమైనటువంటి రుద్ర ప్రవచన విశేషం తెలపాలని కోరుకుంటూ, పరిశీలన పరిశోధన ప్రవచనకర్త అయినటువంటి మన ఆప్తులు ఆత్మీయులు శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారిని స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం 7వ అనువాకంలో ఉన్నాం. అందులో 6 మంత్రాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ 6 మంత్రాల్లో మొదటి 3 మంత్రాల్ని దుందుభ్య హనన్య ఆ మాదిరిగా ఏ మాదిరి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వివరంగాను, ఇంకొక 3 మంత్రాల్ని కర్మపరమైనటువంటి అంటే ఆయుధపరమైనటువంటివి, అంటే ధనస్సు, బాణం, ఖడ్గం అటువంటి ఆయుధపరమైనటువంటి కర్మ జన్మ దాని పరంగా అర్థం చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు ఒక 6 మంత్రాలు అంటే 7 నుంచి 12 దాకా ఉన్నటువంటి 6 మంత్రాల్ని సమిష్టిగా అర్థం చేసుకోబోతున్నాం. ఈ 6 మంత్రాల్లో ఇప్పుడు అనుకున్నటువంటి 6 మంత్రాల్లో 7వ మంత్రం మార్గాల్ని గురించి మనకి ఇండికేట్ చేయటాన్ని, ఆ తర్వాత 5 మంత్రాలు రకరకాల నీటి వనరుల గురించి, నేల మీద ఉన్నటువంటి అనేక రకాల నీటి వనరుల గురించి ఇది చెప్పటం కొంచెం చిత్రంగా అనిపిస్తుంది. సో చూడటానికి అత్యంత సాధారణమైనటువంటి ఈ మంత్రాలని ఒకసారి తలుచుకుని వాటి గురించి వివరంగా లోపలికి వాటి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఈ మంత్రాలు, ఈ 6 మంత్రాన్ని కూడా ఓం నమ శృత్యాయ చ పద్యాయ చ, ఓం నమ కాట్యాయ చ నీప్యాయ చ, ఓం నమ సూజ్యాయ చ సరస్యాయ చ, ఓం నమో నాద్యాయ చ వైశంతాయ చ, ఓం నమ కూప్యాయ చ వృక్షాయ చ, ఓం నమో వర్షాయ చ అవర్ష్యాయ చ. వర్షాయ చ అవర్ష్యాయ చ 2 వర్షం అనే ఉంటుంది. వర్షాయ చ అవర్షాయ చ అనేది 12వ మంత్రం. సో ఇందులో ఉన్న ఒక్కొక్క దానిలో 2 నామాలు. ఈ మంత్రాలన్నీ కూడా 2 నామాలతో కూడినటువంటి మంత్రాలు. ఆ 2 నామాలతో పరబ్రహ్మని ఉద్దేశించి సాక్షాత్ రుద్రుడు చెప్పినటువంటి, ద్రష్టగా చెప్పినటువంటి పరబ్రహ్మ యొక్క నామాలు, రహస్యమైనటువంటి నామాలు. వాటి అర్థాలు కనుక మనం చూసేటట్టయితే, శృత్యాయచ పద్యాయచ అంటే, శృత్య అంటే కాలిబాటలు, అడవుల్లో లేదు పల్లెటూళ్ళల్లో లేదు పంట పొలాల్లో రకరకాల చోట్లలో బళ్ళు గిళ్ళు పోయే అవకాశం లేకుండా కేవలం కాలిబాట మనిషి నడిచిపోయేదానికి వంకరలుగా ఉండే రకరకాల చిన్న చిన్న కాలిబాటలు ఉంటాయి. ఆ కాలిబాట మార్గ రూపంలో ఉన్నటువంటి ఓ రుద్ర నీకు నమస్కారము అనే అర్థం అశృత్య అనే మాటకి. పథ్యాయచ అంటే రాజమార్గాలు, రథాలు పోయే దోవలు, వెహికల్స్ పోయే దోవలు, పెద్ద పెద్ద విశాలమైనటువంటి రాస్తాలు అన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. మెయిన్ రోడ్స్, సబ్ రోడ్స్, లేన్స్, కాలిబాటలు, ఇట్లా రకరకాల ఆ మాదిరి వాటి గురించి, రకరకాల బాటల గురించి 7వ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. 8వ మంత్రం అర్థం చూస్తే కాట్యాయచ నీప్యాయచ అంటే, కాట్యాయచ అంటే వర్షం కురుస్తోంది, ఇది మంచి వర్షాకాలం, రాత్రి కూడా మంచి వర్షం పడింది, గ్రహణము వర్షము. ఈ పడ్డ వర్షం ఏమవుతుంది, నేల మీద పడ్డ వర్షం చిన్న చిన్న కాలువలు కట్టి నీటి ప్రవాహాలుగా నేల మీద చిన్న చిన్న వర్షపు నీటి కాలువలు ప్రవహించడం మనం చూస్తూ ఉంటాం. అట్లా నేల మీద పడ్డ వర్షం కాలువ కట్టి నీరు ఒక కాలువగా ప్రవహిస్తున్నటువంటి
ఆ ప్రవాహ రూపంలో ఉన్న ఓ రుద్ర నీకు నమస్కారం అంటున్నాడు. కాక్షాయచ అంటే వర్షపు నీరు కాలువగట్టి ప్రవహించడం. సో నీప్యాయచ అంటే కొండ మీద నుంచి ఒక సెలయేరు దూకుతూ ప్రవహిస్తుంది. గంగా నదే ఉన్నది. నేల మీదకి వచ్చినప్పుడు మనం ప్రయాగరాజు కాశీ ఇక్కడ పోయినప్పుడు మామూలుగా ఈ హరిద్వార్ నుంచి మామూలుగా ప్లేన్స్ మీద ప్రయాణం చేసే గంగని మనం చూస్తూ ఉంటాం. అల్కానంద, భాగీరథి ఆ పైన కొండల మీద మనం చూసేటట్టయితే అక్కడ ఒక పెద్ద కొండ అందులో పడేసినా సరే కొట్టుకుపోయేంత వేగంగా దూకుతూ ప్రవహిస్తూ ఉంటుంది. అట్లా కొండల మీద నుంచి చాలా వేగంగా దూకుతూ ప్రవహించే నీటి వనరుల్ని కాక్షాయచ, నీప్యాయచ అంటారు. సో కాక్షాయచ అంటే పైనుంచి వర్షం ఏమన్నా నేల మీద చిన్న చిన్న కాలువలు కట్టిపోవటం, అదేమన్నా ఏనుగునైనా కొట్టి బారేసేంత వేగంగా పైనుంచి దూకుతూ ప్రవహిస్తున్నటువంటి, కొండల మీద నుంచి దూకుతూ ప్రవహిస్తున్నటువంటి సెలయేటి స్వరూప రుద్ర. అంటే ఆ నీళ్లలో కూడా ఒకటేమన్నా చాలా సాత్విక రూపం, అఘోర రూపాన్ని, ఇంకోటి ఏమన్నా చాలా ఘోర రూపాన్ని సూచిస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది ఆ నీరు. సో అదే 9 మంత్రంలో సూజ్యాయచ సరస్యాయచ. సూజ్య అంటే ఏమిటి? ఈ నేల మీద నీళ్లు ప్రవహిస్తున్నాయి. అదే ఈ పందులు గిందులు తిరిగి చూస్తే బురదలు కట్టి నీరు బురద మాదిరిగా అట్లాంటి స్థితులు, అది రకరకాల బురద నీరు కలిసి ఉండి పందులకి ఆవాసం అయ్యే స్థానాలు ఉంటాయి. అట్లాంటి స్థానంలో ఆ నీటి స్థితిలో ఉన్నటువంటి ఓ రుద్ర స్వరూప నీకు నమస్కారం ఉంది అని అర్థం. సో నాజ్యాయచ సరస్యాయచ అంటే ఏమిటి? ఇది బురద నీళ్లు చెప్పాడు. వెంటనే చాలా తేటగా అడుగు ఎక్కడో బురదంతా అడుగు సెటిల్ అయిపోయి ఇప్పుడు వర్షాకాలం మంచి వర్షం కురుస్తోంది. ఇంకో నెక్స్ట్ ఈ 15 రోజులు పోయేటప్పటికి నీరంతా తేటగా ఈ సరస్సులో తేలి ఉండేటువంటి ఆ నీటి స్వరూప రుద్ర నీకు నమస్కారం. ఆ నెక్స్ట్ చూసారంటే 10వ మంత్రంలో నాజ్యాయచ వైశంతాయచ. నదీ ప్రవాహాలు ఎట్లా ఉంటాయి? చాలా తేలిక, అలా అని చెప్పడానికి వీలైనంత అంటే ప్రశాంతంగా ఉంటాయి. మామూలు చిన్న చిన్న అలలతో, దాన్ని అలా అని ప్రత్యేకంగా మనం చెప్పలేం, చిన్న చిన్న సుడిగుండాలతో ఆ మాదిరిగా ఉండే నదీ ప్రవాహాల రూపంలో ఉన్నటువంటి నీటి వనరుల రూపం నీకు నమస్కారం. అట్లాగే వైశంచాయచ అంటే అలలతో కూడినటువంటి నీరు. అంటే నాద్యాయచ అంటే సమతలం. ఇప్పుడు పైనుంచి దూకుతూ కిందకి ప్రవహించిన తర్వాత సమతలంలో ప్రవహించే నీటి వనరుల్ని నదీ ప్రవాహాలు అనొచ్చు, వాటి నాద్యాయ అనొచ్చు. వైశంతాయచ అంటే ఆలయాల్లోనూ కోనేటి రూపంలోనూ లేదు బావుల రూపంలోనూ, అంటే స్థిరమైనటువంటి జ్ఞానవాపి రకరకాల పేర్లు మనం చెప్తూ ఉంటాం. అట్లాంటి వాటిలో స్థిరంగా ఉన్నటువంటి నీటి రూపంలో ఉన్న రుద్ర నీకు నమస్కారం. సో నెక్స్ట్ వచ్చేప్పటికి కూప్యాయచ వచ్చాయచ. కూప్యాయచ అంటే ఏమిటి? లోతైనటువంటి బావి నీరు. చాలా లోతుగా అనంతపూర్ లాంటి జిల్లా లాంటి చాలా లోతైనటువంటి బావులు ఉంటాయి, 100-200 అడుగు పోతే కానీ. అట్లాంటి లోతైన నీళ్లలో ఆ నీటి స్వరూప. అట్లాగే వచ్చాయచ అంటే ఈ నేల మీద ప్రవహించిన వర్షపు నీరు అవన్నీ కూడా లోతట్టు ప్రదేశాలకి పోయినప్పుడు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నట్టు ఇక్కడ ఆగిపోతాయి. అక్కడి నుంచి బాగా లోతైన ప్రదేశానికి పోయినాక అక్కడి నుంచి పల్లానికి పోలేక నీరు నిలవ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, ఆ లోతట్టు ప్రదేశాల్లో నిలిచిపోయినటువంటి నీటిని ఆ నీళ్ల రూపంలో ఉన్న రుద్ర నీకు నమస్కారం. సో ఇది 11వ మంత్రం దాకా, అంటే ఒక 4 మంత్రాల్లో 8 రకాల నీటి వనరుల్ని, భూమి మీద నీరు ఉండే విధి విధానాల్ని, ఎట్లాంటి స్థితుల్లో మనకి నీరు లభ్యమవుతుందో అనే మాటని ఈ 8 నామాల్లో చెప్పిన తర్వాత 12వ మంత్రంలో వర్షాయచ అవర్షాయచ అంటే ఎక్కడి నుంచి నీరు రావాలన్నా ఫైనల్గా వర్ష రూపంలో రావాలి. ఆ వర్ష రూపంలో ఉన్నటువంటి శుద్ధ జలం ఏదైతే ఉందో ఆ నీటి స్వరూప భగవాన్ రుద్ర నీకు నమస్కారం. ఈ వర్షం ఎక్కడి నుంచి రావాలి? ఆ వర్షానికి ఆధారం సముద్రం. ఆ సముద్రం అంటే వర్షానికి ఆధారభూతమైనటువంటి అవర్ష స్వరూపం అంటే సముద్రం, లేదా ఒక కొబ్బరికాయలో నీళ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? అట్లా అంటే వర్షం మూలంగా కాకుండా ఇతరత్ర
దానికి ఇప్పుడు లేదు హిమాలయ పర్వతాలు, ఐస్ ల్యాండ్స్ వాటిల్లో ఓ పెద్ద పెద్ద మంచుగడ్డల రూపంలో ఉన్నాయి. అది వర్షంతో వచ్చినవి కాదు, వర్షం వచ్చేదానికి ఆధారభూతమైనటువంటి నీటి పరమైనటువంటి పరంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 7వ మంత్రంలోనేమన్నా రకరకాల దోవల గురించి చెప్తున్నాడు. తర్వాత వచ్చే 4 మంత్రాల్లోనేమన్నా 8 రకాల భూమి మీద ఉన్నటువంటి నీటి వనరుల గురించి చెప్తున్నారు. ఆ తర్వాత 12వ మంత్రంలో నీటికి ఆధారమైనటువంటి వర్షము, ఆ వర్షానికి ఆధారమైనటువంటి సముద్రము, లేకపోతే ఐస్ ల్యాండ్ అట్లాంటివి వాటి గురించి చెప్తున్నారు. ఇవి పైకి చూడటానికి వీటి అర్థాలు ఇంత మాత్రంగానే ఉంటాయి. సో వీటిల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేది దాన్ని కొంచెం విశ్లేషించి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అంటే వీటి యొక్క ఈ మంత్రాలన్నీ దర్శించింది ఈ ఎంటైర్ ఇందులో ఉన్నటువంటి 16 మంత్రాల్లో ఇప్పుడు 6 మంత్రాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇది 6 మంత్రాల గ్రూప్ ఇప్పుడు మనం తీసుకున్నాం. ఉన్నవి మొత్తం 16 మంత్రాలు, సంఖ్యాపరంగా 7, అనువాకం 7, టోటల్ మంత్రాల సంఖ్య 7. ఈ చెప్తున్నటువంటి ఈ మంత్రాలన్నీ దర్శించిన మహర్షి రోమశ మహర్షి, మానవ మహర్షి, ఆ మాట కూడా మనం తెలుసుకున్నాం. సహస్రార స్థితి అని 7 సంఖ్యతో మనం సూచిస్తాం. షట్చక్ర ఉపరిస్థితి, సహస్రార స్థితి అనే మాటని 7 సంఖ్యతో మనం సూచిస్తున్నది సంకేతంగా అనేక రకాలుగా 7 వచ్చే విధానంగా ఈ మంత్రాల యొక్క అమరిక ఉండటం, ఇది ఒక మానవ దర్శితమైనటువంటి మంత్రాలు కావటంలో ఉన్న ఇండికేషన్ని మానవుడికి మాత్రమే మోక్షం పొందాల్సినటువంటి అవకాశము, అర్హత, అధికారం ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకుని పొందగలిగేదానికి అనేక రకాలైనటువంటి సూచనలన్నీ చేస్తున్నటువంటి ఈ అనువాకంలో వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే పరంగా దీన్ని కొంచెం విశ్లేషించి చూద్దాం. సో ఇందులో 7వ మంత్రాన్ని ఇవాళ మనం తీసుకునేటట్టయితే, ఈ 7వ మంత్రం యొక్క బ్యాక్గ్రౌండ్ ముందు వెనక 6 మంత్రాలని ఒకసారి మనం చూసుకుంటే, దుందుభ్య హన్య అంటే యుద్ధ ఆహ్వానానికి, ధర్మయుద్ధానికి ఆహ్వానం పరమైనటువంటి బేరి, దాన్ని ఆ నాదాన్ని కలిగించే దండం పరంగా మొదలుపెట్టి ఆ యుద్ధ సమయంలో జయం పొందాలనేటట్టయితే అర్జునుడు ఏ మాదిరిగా యుద్ధ మధ్యంలో నిలిచి 2 సేనల యొక్క బలాబలాన్ని నిశిత దృష్టితో పరిశీలించి తన యొక్క ఏ విధానంగా తను ప్రయాణం మొదలుపెట్టేటట్టయితే విజయం సాధ్యమవుతుంది అని ప్రయత్నం చేశాడో, ఆ మాదిరిగా ప్రమృశ్యాయచ అంటే ఏమిటి, సరైనటువంటి అవగాహనతో కేవలం పరిగెత్తుకుంటూ పోవటం, పని పూర్తి చేసాం అనుకునే పని ప్రయత్నం చేయటం, ఫెయిల్ కావటం, రావటం కాకుండా ప్రయత్నం చేస్తున్నది సఫలీకృతం కోసమే, జన్మ వచ్చింది మోక్షం పొందేదానికే అన్న స్థిరమైనటువంటి ఒక దృక్పథంతో, నిశితమైనటువంటి పరిశీలనతో ఎట్లా మనం ప్రయత్నం చేయాలి అన్న మాటని దుష్టవే ప్రముషగా చెప్పి, తర్వాత దూత ప్రహిత అన్న మార్గంలో హిత, ప్రహిత, దూత, సుత, స్వయం అన్నటువంటి 5 స్టెప్స్లో ఏ మాదిరిగా సాధారణమైనటువంటి స్థితి నుంచి భగవాన్ సత్యసాయి చెప్పిన మాట గుర్తు మనం చేసుకునేటట్టయితే, ఈ పరంగా కింకరత్వంలో నుంచి శంకరత్వం, సాధారణమైనటువంటి సేవకుడుగా మొదలుపెట్టిన జీవితం సాక్షాత్ పరమేశ్వరుడుగా ఎట్లా మారటం, సేవని సాధనంగా చేసుకుని, హితకర్మల్ని సాధనంగా చేసుకుని, హిత భావాల్ని సాధనంగా చేసుకుని, జగద్హిత భావాలు ఆలోచనలతో ఏ మాదిరి పురోగమంతో చిట్ట చివరికి సాక్షాత్ భగవంతుడిగా మనం మారాలి అన్న పరంగా ఆ 3 మంత్రాలని చెప్పి, తర్వాత ఇమ్మీడియట్గా వెంటనే ఇంకొక 3 మంత్రాల్లో బాణాలు, ధనస్సులు, అంబుల పొదులు, ఖడ్గము, ఈ మాటలు, ఈ వివరాలు చూడటంలో కర్మ, మనస్సు, జన్మ వాటి యొక్క అవగాహనతో ఈ పనులు చెయ్యి అంటే, చేస్తున్న ప్రతి పని, చేస్తున్న ప్రతి ఆలోచన, దానికి ప్రతిస్పందన, దానికి ఒక రియాక్షన్ అని స్వామి చెప్తూ ఉండేవాళ్ళు. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది సుమా, కాబట్టి రియాక్షన్ ఆపలేవు, కాబట్టి యాక్షన్ స్థాయిలోనే ఏది చేయాలో తెలుసుకుని తగ్గ రియాక్షన్ పొందేదానికి ప్రయత్నం చెయ్యి అన్న పరంగా ఇంకొక 3 మంత్రాలు చెప్పిన తర్వాత
చెప్పినటువంటి ఈ 7వ మంత్రంలో ఉన్నటువంటి దోవలు అంటే ఏమిటి? కాలిబాట, రాచబాట అన్నప్పుడు కేవలం అది కాలిబాట, రాచబాట జంతువులు పోయేదానికో మనుషులు పోయేదానికో అన్న దోవగా కాకుండా ఈ మార్గంలో భగవంతుడి యొక్క అనుభూతి మనం పొందేదానికి ఎన్నుకోదగ్గటువంటి మార్గాల గురించి ఇండికేట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. అంటే రెండో అనువాకంలో మనం చెప్పుకున్న మంత్రం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే పథీనాం పతయే నమః. అనేక రకాల మార్గాలు ఉండొచ్చు, కానీ ఏ మార్గంలో మనం ప్రవేశించి ముందుకు పోయి గమ్యం చేరినా కూడా గమ్యంలో మనం అనుభవించేది నిత్య నూతనమైనటువంటి ఒకే ఒక ఆనంద స్థితి సుమా. అన్ని మార్గాల యొక్క అధిపతి ఒకే ఒక పరమేశ్వరుడు అన్న లక్ష్యాన్ని, అన్న ప్రధాన భావాన్ని మర్చిపోకుండా, అంటే మార్గ ప్రాధాన్యం కాకుండా గమ్య ప్రాధాన్యమైనటువంటి జీవితాన్ని అనుసరించండి అన్న సంకేతాన్ని ఈ మొదటి 7వ మంత్రం మనకి ఇండికేట్ చేస్తున్నది అని మనం భావించవచ్చు. సో అంటే గమ్యం చేరాలి అనేటట్టయితే మార్గం మనకు కావాలి. మార్గం యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు అంటే గమ్యం చేరేదాకానే. గమ్యం చేరిన తర్వాత ఇంకా మార్గంతో పని లేదు. కాకపోతే గమ్యం చేరేదానికి మార్గం అవసరము, ఏరు దాటేదాకా తెప్ప అవసరము అన్న మాదిరిగా జీవితాన్ని, మార్గాన్ని, ఇప్పుడు శరీరం చాలా అవసరం. ఎప్పటిదాకా? శరీర మాధ్యమఖిల ధర్మ సాధనం. ఏ రకమైన ధర్మ సాధన చేయాలన్నా, ఏ రకమైనటువంటి అనుభూతి, మోక్షానుభూతి పొందాలన్నా, జీవన్ముక్త స్థితి పొందాలన్నా ముందు శరీరం ఉండాలి, జీవించి ఉండాలి. అదే మాదిరి మార్గం అనేది చాలా ఇంపార్టెంటు. ఎంతవరకు? ఆ గమ్యం చేరేదాకా మార్గం యొక్క ఇంపార్టెంటు, భగవంతుడి యొక్క అనుభూతి పొందేదాకా శరీరం ఇంపార్టెంటు అన్న తత్వాన్ని అర్థం చేసుకుని ఎంత ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో ఆ ప్రాధాన్యతతో జీవించండి అన్న సంకేతాన్ని ఈ 7వ మంత్రంలో మహర్షి మనకి ఇండికేట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. దీన్ని కొంచెం విశ్లేషించి కనుక మనం చూసేటట్టయితే ఆదిశంకర్ల మాట మనకి ఇక్కడ గుర్తొస్తుంది. ఎందుకనే రాబోయే మంత్రాలన్నీ నీరు పరంగా చెప్పారు కాబట్టి ఆయన చెప్పే మాటని ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం. ఆకాశం నుంచి పడ్డ నీరు ఖచ్చితంగా సాగరాన్ని చేరే తీరాలి. ఇందువల్ల ఆకాశంలోకి ఆ నీరు పోయేదానికి కారణం సాగరం నుంచి పైకి లేవటమే. అంటే ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి చేరే తీరాలి. సో ఆకాశం నుంచి నీరు బయలుదేరి నేల మీద పడి కాలువల రూపంలోనూ, మురికి కాలువలోను, రకరకాలుగాను అనేక స్థాలుగా బంధించబడుతూ అల్టిమేట్ గమ్యం ఏమిటంటే సముద్రం. అది చేరే తీరేదానికి ఎన్ని రకాల ప్రయత్నాలు అది చేస్తుందో అది గుర్తుపెట్టుకుని దాని పరంగా అది ఒక్కసారి గుర్తు చేసుకోండి అన్న మాటని ఆదిశంకర్ల మాటగా మనం గుర్తు చేసుకోవచ్చు. అంతేకాదు ఆయన చెప్పిన మాట దాని కంటిన్యూషన్ ఇంకోటి కనుక ఆలోచించేటట్టయితే అనేక రకాల కర్మజీవి మానవుడు, శోభ్యుడైనటువంటి మానవుడు కర్మ చేయకుండా సాధ్యం కాదు కాబట్టి కర్మ చేసే తీరాలి. ఇమ్మీడియట్ గా ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం అనే మాట చెప్తూనే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటాడు. అనేక రకాల భగవంతుడి యొక్క రూపాలుగా అని మనం భావిస్తున్నాం. ఇప్పుడు దసరా వచ్చింది, అమ్మవారు అంటాం. లేదు రేపు కార్తీక మాసం వచ్చింది, శివుడు అంటాం. మళ్ళీ వెంటనే మార్గశిర మాసం వచ్చింది, విష్ణుమూర్తి అంటాం. నిజంగా విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు ఇన్ని రకాలు ఉన్నారా? ఉన్నది ఒకే ఒక తత్వం కదా. అనేక రూపాలతో ఒకే ఒక ప్రధాన తత్వాన్ని భావిస్తున్నాము అన్న ఏకాత్మ భావన వదలకుండా నీ పైనుంచి ఆకాశం నుంచి పడ్డ నీరు 8 రకాల రూపాల్లో మనకి వ్యక్తమైంది ఇందాక మంత్రాల్లో చూసేటట్టయితే. అట్లా కానీ అల్టిమేట్గా దాని గమ్యం ఏమిటంటే మళ్ళీ సముద్రమే. అట్లా అల్టిమేట్గా ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికే పోవటం అనే ఒక ప్రధాన గమ్యాన్ని మనం మర్చిపోకుండా, ఆ ఏకాత్మ భావాన్ని మర్చిపోకుండా జీవితాన్ని సాధనలో గడపండి అన్న మాటని ఆకాశాత్ పతితంతోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని మనం అర్థం చేసుకుంటే, దానికి భగవాన్ సత్యసాయి బాబా యాడ్ చేసిన ఇంకొక సెంటెన్సు మనకి ఇంకెక్కువ ఉదాత్తంగా ఇవాళ మనం జీవిస్తున్న విధి విధానంలో మార్గసూచకంగా మనకు ఉంటుంది. స్వామి దానికి యాడ్ చేసిన మాట ఏమిటంటే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. బానే ఉన్నది, అంతటితో మీరు సంతోషపడుతున్నారు. ఇంకోటి మర్చిపోమోకండి, సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
ఏ జీవికి ఏ మాదిరి కష్టం కలిగించినా, ఏ మాదిరి బాధ కలిగించినా, తిరస్కరించినా, మనస్సులో అంటే శారీరకంగానే కాదు మానసికంగా మీరు కష్టం కలిగించినా సరే అది కూడా భగవంతుడినే చేరుతుంది అన్న మాట మర్చిపోమోకండి. అంటే ఆదిశంకర్లు చెప్పిన దానికి ఏది లోకా సమస్త సుఖినో భవంతుని సర్వలోకాలు సమస్త లోకా సుఖినో భవంతుగా మార్చాడు. లోకా సమస్తకి సమస్త లోకకి తేడా పైకి ఏం కనపడదు మనకి, కానీ ఆ భావన అంతరార్థంగా చూస్తే ఎంతో భావన కనపడుతుంది. సర్వదేవతలకి నమస్కారం మాత్రమే కేశవుడికి చెందుతుందని భావించి ఊరుకోమోకండి. ఏ జీవికి ఏ మాదిరి హింస మీరు కలిగించినా సరే అది కూడా భగవంతునే చేరుతోంది అన్న గ్రాహ్య స్థితితో కనుక జీవితాన్ని గడిపేటట్టయితే ఆ రెండు రెక్కలతో ఉన్న పక్షి ఏ మాదిరిగా పైకి ఎగరగలుగుతుందో ఆ మాదిరిగా భగవంతు యొక్క సన్నిధానానికి చేరగలుగుతారు అన్న సంకేతంగా దాన్ని తీసుకోవచ్చు. కాబట్టి మార్గం ఏమిటి? సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది బాగానే ఉంది. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది అది కూడా బాగానే ఉన్నది. కాకపోతే మనకేమిటి పరిష్కార మార్గం? సర్వజీవ పరిష్కారం కేశవ శరణాగతి అని అనుకోవచ్చు. ఈ రెండు కనుక మనం సమన్వయం చేసుకునేటట్టయితే సో మనకి ఆ పరిష్కార మార్గాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఏమిటి ఆ పరిష్కారం అంటే సర్వజీవ పరిష్కారం కేశవ శరణాగతి. ఉన్నది ఒకే ఒక భగవంతుడు అన్న ప్రధానమైనటువంటి భావంతో శరణాగత భావంతో ఎవరైతే జీవితాన్ని గడపగలుగుతారో వాళ్ళు మాత్రం భగవంతుడిని ఖచ్చితంగా పొందే తీరుతారు. అంటే జరుగుతున్నవన్నీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో సంకల్పంతో జరుగుతున్నాయి అన్న ఒక ప్రధానమైన భావాన్ని మనం మర్చిపోకూడదు అన్నటువంటి భావన మనకి ఈ మంత్రాల్లో ఈ 7వ మంత్రంలో మనకు కనబడుతుంది. సో అనేక రకాలైనటువంటి ఇంకో మాట కూడా నదీనాం సాగరోగతి కూడా కుడిరంగా అదే అర్థం. నదీనాం సాగరోగతి అన్నప్పుడు ఏమిటి? అసలు సాగరం నుంచే సౌరశక్తి సహాయంతో వర్షం రూపంలో పైకి లేచింది నీరు. ఆ వర్షం మళ్ళీ నేల మీదే పడింది. ఆ నేల మీద పడ్డది మళ్ళీ అనేక రకాల అడ్డంకులకి గురవుతూ చిట్ట చివరికి నిర్దేశిత లక్ష్యమైనటువంటి సాగరంలో చేరటం అనేది వేద శాసనము. కాబట్టి ఈ మంత్రాన్ని మనం సరైనటువంటి విధానంగా అర్థం చేసుకుని అన్వయం చేసుకోవాలన్నప్పుడు 2వ మంత్రంలో ఉన్నటువంటి 2వ అనువాకంలో ఉన్నటువంటి పథీనాం పతి అన్ని ఏ మార్గంలో మనం ప్రయాణం చేసినా అల్టిమేట్ గా మనం పొందేది అనుభవించగలిగింది ఒకే ఒక నిత్య నూతనమైన ఆనందానుభూతి పరంగా దీన్ని అర్థం చేసుకోండి అన్నమాటగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మార్గాలు అన్నప్పుడు అది కాలిబాటలు విశాలమైన రాజమార్గాలు అనేది ఈ భగవాన్ అనే మాట మనం తీసుకున్నట్లయితేనే అందులోనే మనకి ఇవన్నీ గోచరిస్తాయి. బా అంటే భాసురం అనుకున్నాం, జ్యోతిర్మయత్వం. మనవన్నీ మాంసమయ శరీరాలు అయ్యేటట్టయితే భగవతత్వాన్ని జ్యోతిర్మయ శరీరము అన్నాం. అంటే భావనామయమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి శరీరం భగవతత్వం, అది భాతో సంకేతించబడింది. గా అనేది గమ్యము అనుకున్నాం, ఎన్నోసార్లు చెప్పుకున్నాం అన్నమాట. అల్టిమేట్ గమ్యం అదే. కాబట్టి ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి ఎప్పటి భగవంతుడి నుంచి మనం వచ్చాం కాబట్టి భగవంతుడికి చేరటమే గమ్యము. ఏది గమ్యం అయితే మనం చేరాము అది మన పర్మనెంట్ వాసస్థలము. శాంతి పుట్టపర్తి పేరు ప్రశాంతి నిలయం పెట్టారు. ఏమిటా ప్రశాంతి నిలయం? ఎక్కడైతే అంటే అన్ని చిట్ట చివరికి అల్టిమేట్ గా మనం పొందవలసిన స్థితి ఏదైతే ఉందో దాని యొక్క సంకేతమే ప్రశాంతి. ప్రకృష్టమైన శాంతి ఇది ప్రశాంతి. సో దానికి నిలయం అంటే ఏ గమ్యంలో పర్మనెంట్ గా మనం ఉండిపోవాలో దాని గురించి మనకి ఇండికేట్ చేస్తున్నారు. దీనికి అనేక మార్గాలు మనం ఉండటంలో కర్మ, భక్తి, జ్ఞానం, యోగం, మంత్రం, తంత్రం, శరణాగతి ఎన్నో చెప్తాం. ఇవన్నీ కూడా అనేక రకాల మార్గాలే తప్ప గమ్యం చేరినాక వీటి అవసరం ఉండదు. కాబట్టి ఈ మార్గ గమ్య పరమైనటువంటి స్పష్టత ముందు ఏర్పరచుకోండి. ఈ స్పష్టత లేకుండా ఉంటేనే ఈ మతాల పేరుతోనూ మార్గాల పేరుతోనూ గుద్దులాటలు వచ్చి చివరికి మార్గం మర్చిపోయి గమ్యం మర్చిపోయి మార్గాన్ని బట్టి కొట్లాడుకున్న పద్ధతిగా చేరుతుంది. చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు స్వామి దీనికి. ఒక మంచి పూల మొక్కను పట్టుకొచ్చి ఒక పాతి పెట్టాం, దాన్ని ఏ జంతువులు తినకుండా ఉండేదాన్ని దాని చుట్టూతా బలమైనటువంటి కంప మొక్కల్ని కొమ్మలు పట్టుకొచ్చి చుట్టూ
కంపగా పాతిపెట్టాను దాన్ని. మనం రోజు జాగ్రత్తగా చూస్తున్నాం, చేస్తున్నాం. కానీ మన శ్రద్ధ మూలంగానో, లేతే మనం చేయవలసిన ఆహ్, ప్రయత్నం సరిగ్గా చేయకపోవటం మూలంగానో, ఈ కంప మొక్కలు పెరిగిపోయినాయి బ్రహ్మాండంగా. ఇవన్నీ నేలలో పెట్టిన కొమ్మలు బతికి కొమ్మలుగా, మొక్కలుగా పెరిగిపోయినాయి. లోపలున్న మొక్క చచ్చిపోయింది. ఏం ఉపయోగం? ఏ లక్ష్యం కోసం మనం ఈ చుట్టూతా కొమ్మలు పెట్టామో, ఈ కొమ్మలన్నీ విషవృక్షాల్లాగా పెరిగిపోయి, మధ్యలో ఉన్నటువంటి లక్ష్యమైనటువంటి గమ్యం నశించిపోయేటట్టయితే ఏం ఉపయోగం? మనం అంతా కూడా సత్యసాయి సేవా సమితుల్లో ఉన్నాం. ఈ సేవా సమితులన్నీ దేని చుట్టూతో ఉన్నాయి? స్వామి చుట్టూతో ఉన్నాయి. స్వామి ఏ సమితిలో ఉన్నా సేవా సమితి సభ్యుడు ఆయన చుట్టూతో ఇవన్నీ ఏర్పడ్డాయి. మన లక్ష్యం ఏమిటాయా అంటే స్వామి ఏ సేవా సమితిలో మనం ఉన్నా, అది ఏ పర్టికులర్ స్టేట్కి సంబంధించినా, లేదు దేనికి సంబంధించకపోయినా, అల్టిమేట్ లక్ష్యం ఏమిటి అంటే సెంట్రల్ పాయింట్ స్వామి యొక్క లక్ష్యం మనం ఉండాలి తప్ప, ఈ మిగతా వాటిల్లో ఓహో ఇది ప్రధానమైన పదవి, అది ఇంతకన్నా ఎక్కువ ప్రధానమైన పదవి, ఇది వీటి మీదే కనుక మన దృష్టి ఉండి వీటిలోనే మనం కొట్లాడుతూ ఉండేటట్టయితే అసలు లక్ష్యాన్ని పోగొట్టుకుంటాం సుమా. మనం సత్యసాయి సేవా సమితిలో చేరింది మన యొక్క భగవంతుడి యొక్క నిత్య నూతనమైనటువంటి దివ్యానుభూతి అనుక్షణం పొందగలిగేదానికి చేరాము అన్నటువంటి స్పృహతో ఆ కార్యక్రమాలు చేయండి అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. ఇవాళ మనం ఉన్నటువంటి సామాజిక స్థితి మనం చూసేటట్టయితే సమాజం అనేక రకాలైన మనోచాంచల్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక అవగాహన చాలా అనేక రకాల లోపాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఇంకొకటి, స్వామి చెప్పిన మాట క్షమ అనే మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు. క్షమ సత్యం, క్షమ ధర్మం, క్షమ హింస, క్షమ సర్వంబో ఎన్నోసార్లు. రుద్రంలో మొదటి మంత్రంలో కశ్యప మహర్షి యొక్క ప్రధానమైన లక్ష్యం కూడా క్షమ. ఆయన రాసిన గ్రంథం కూడా క్షమను గురించే రాశారనే మాట కూడా మనం అనుకున్నాం. ఇవాళ సొసైటీలో మనం చూసేది ఈ క్షమ కన్నా కూడా విపరీతమైనటువంటి ఈ పోటీ మనస్తత్వం, అవతల వాళ్ళలో తప్పులేని ఒక లక్షణము, అనుభవం యొక్క ప్రాధాన్యత కన్నా కూడా ఎక్కువ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, స్వపురోగతి కన్నా పక్క వాళ్ళతో బాహ్య విషయాల్లో పోటీ పడే మనస్తత్వం, బలమైనటువంటి లౌకిక వాంఛలు, నిస్వార్థమైనటువంటి అనుభవాత్మకమైన గురువుల యొక్క అలభ్యత, ఈ విదేశీ ప్రచారాల మాధ్యం, ఇవన్నీ రకరకాల స్థితుల్లో ఇవాళ మనం సొసైటీ ఉన్నది. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో బలమైనటువంటి హోరుగాలులు వీస్తున్న సందర్భంలో దీపం పెట్టి దాన్ని భగవంతుడా నీదే బాధ్యత అని వదిలేయటం కాదు, దాని చుట్టూతా మనని మనం రక్షించుకునే దానికి ఏ మాదిరి ఏర్పాటు చేయవాలో వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అంటే ఒక మార్గాన్ని, భగవంతుని యొక్క అనుభూతి పొందాలి అనే ధ్యేయంతో సత్యసాయి సేవా సమితుల్లో చేరారు. లేదు ఒక వేద మార్గాన్ని ఎన్నుకున్నారు, లేదు ఒక మంత్ర మార్గాన్ని ఎన్నుకున్నారు, లేదు ఒక శరణాగతి మార్గాన్ని ఎన్నుకున్నారు, లేదు ఒక సేవా మార్గాన్ని ఎన్నుకున్నారు, లేదు ఒక భజన మార్గాన్ని ఏదన్నా కావచ్చు. దాని మీద ప్రధానమైన లక్ష్యాన్ని మర్చిపోకుండా నాకన్నా ఈమె ఎక్కువ భజన బాగా పాడిందా, దీని మీద పాడింది, ఈ మాటలకి పోయే అవకాశాలు మనకి సొసైటీలో చాలా ఎక్కువ కనపడితే కాబట్టి వాటి మీదకి దృష్టి పోకుండా ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని మర్చిపోకుండా మీ గమ్యాన్ని సాగించండి అన్న సంకేతం ఇందులో మనకు కనపడుతుంది. దీనికి కూడా స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అది ఒక లోభిపరంగా చెప్పిన ఎగ్జాంపుల్. ఒక లోభివాడు తనకున్న సంపద మొత్తాన్ని ఒక చిన్న బంగారు ముద్దగా మార్చి ఒక రహస్యమైన ప్రదేశంలో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాడు అనుకోండి. వాడి దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. వాడు సమాజంలో మనతో మాట్లాడుతూ ఉండొచ్చు, అనేక పనులు చేస్తూ ఉండొచ్చు. ఏ పనులు చేస్తున్నా, ఏ మాటలు మాట్లాడుతున్నా, ఎవరితో తిరుగుతున్నా వాడి దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఆ బంగారం ముద్ద మీద ఏ మాదిరిగా ఉంటుందో అట్లా మన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం భగవంతుని మీద, అంటే అల్టిమేట్ నిత్య నూతన ఆనంద తత్వం మీద ఉన్నదా అని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోండి. మార్గాలకి ప్రాధాన్యత ఇచ్చి గమ్యానికి ప్రాధాన్యత తక్కువ ఇచ్చే అవకాశాలు నేటి సమాజంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ సమాజంలో మనం ఉంటున్నప్పుడు దీని విషయం జాగ్రత్త అన్న ఇండికేషన్ని ఈ రాసమార్గాలు, కాలిబాటలు అన్నటువంటి గమ్యపరమైనటువంటి సంకేతంలో ఋషి మనకి ఇండికేట్ చేస్తున్నాడు అనుకోవచ్చు.
దీని యొక్క వేద సూచన మనం చూసేటట్టయితే వల్లోహోపనిషత్తుని గణపతి పరంగా చెప్పే ఒక ఉపనిషత్తు ఉన్నది. సో ఆ ఉపనిషత్తులో మార్గాల పరంగా ఒక సూచన మనకి ఇట్లా కనపడుతుంది. మరీచీరాహ చతుర్విధ పురుషార్థ భేదమే పంచమం బ్రహ్మభూయం పంచమ బ్రహ్మభూయ పదగో వల్లభేష బ్రహ్మభూయస చత్వారి ద్వారా ధర్మ అర్థ కామ మోక్షేతి. అంటే బ్రహ్మభూయాన్ని పొందేదానికి చేరేదానికి ఉన్నటువంటి 4 మార్గాల్ని ధర్మ అర్థ కామ మోక్ష మార్గాలని తెలుసుకోండి. ధర్మస్య దేవత విష్ణు, అర్థస్య దేవత రుద్ర, కామస్య దేవత శక్తి, మోక్షస్య దేవత సూర్య. తెలుగానే అర్థమవుతుంది. అంటే ధర్మద్వారాన్ని రక్షించేవాడు విష్ణుమూర్తి, అర్ధద్వారానికి అధిపతి రుద్రుడు, కామద్వారానికి శక్తి, మోక్ష ద్వారానికి సూర్యుడు అధిపతులుగా ఉంటారు సుమా. సో ఈ ద్వారాన్ని రక్షించేదానికి ధర్మద్వార రక్షక రమ నారాయణ, అర్ధద్వార రక్షక ఉమా మహేశ్వర, కామద్వార రక్షక రతి కందర్ప, మోక్షద్వార పాలకో మహీవరాహ. అంటే ఈ ఇండికేషన్ మనకి మాటల్లోనే ఆ పదాలు సింపుల్ గానే ఉన్నాయి కాబట్టి అర్థమవుతోంది. ప్రధానమైనటువంటి పంచమమైనటువంటి పంచమీ పంచభూతేశి అనే మాట కూడా చెప్పు. పంచమం అంటే ఏమిటి? ఈ 4 పురుషార్థాలకి తుల్యంగా ఏదైతే ఉందో ఆ పంచమ స్థితిలో ఉన్న స్థితిని పంచమి అనే మాట అమ్మవారి నామాల్లో పంచమి అనేది ముఖ్యనామం అనుకోవటంలో ఉద్దేశం కూడా అదే. సో ఈ 4 ద్వారాల్లో ఏ ద్వారంలో అయినా సరే 5వ స్థితి అయినటువంటి పంచమ స్థితిని మనం చేరేదానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ 4 ద్వారాన్ని ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4ని 4 ద్వారాలుగా ఎంచుకోండి తప్ప వాటి కోసమే జీవితాన్ని గడపమోకండి. అంటే ఆ ధర్మం అనే కొట్టు బిట్లాడుతూనే ధర్మం యొక్క ధ్యేయం మనం భగవంతుని పొందటం. అనేక రకాలుగా సంపాదించాం. అర్థం యొక్క ధ్యేయం భగవంతుని యొక్క అనుభూతి పొందటం. అనేక రకాల సుఖ సంతోషాలతో కామంతో కొట్టుమిట్టాడు. ఈ కామ యొక్క ధ్యేయం అల్టిమేట్ గమ్యమైనటువంటి కామేశ్వర తత్వాన్ని పొందడం. కామేశ్వరి కామేశ్వర ఆ తత్వాన్ని పొందటం. మోక్షం మోక్షం ఉంటుందో మోహక్షయమే మోక్షం. ఈ మోహక్షయం మూలంగా మనం పొందే అనుభూతి ఏదైతే ఉందో దాన్ని పంచమైనటువంటి ఆ పంచమీ తత్వం ఏదైతే దాన్ని అంటున్నాం. సో దాన్ని ప్రధానంగా పెట్టుకుని వీటిని మార్గాలుగా స్వీకరించండి సుమా. మార్గానికి మార్గం యొక్క ధ్యేయం గమ్యం చేర్చడం. కాబట్టి మార్గానికి ధ్యేయానికి ఉన్నటువంటి ఆ సున్నితమైనటువంటి తేడాన్ని గమనించకపోయేటట్టయితే మతమౌఢ్యంతో నీ మతం గొప్పది నా మతం గొప్పది దీంతోనే కొట్లాడుకోవటం లేదు, శివ వైష్ణవుల్లో వీడు గొప్ప వాడు గొప్ప అని కొట్టుకోవటం, వీటితోనే జీవితం సరిపోయి వేస్ట్ అయిపోతుంది. తస్మాత్ జాగ్రత్త అన్న ఇండికేషన్ ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. సో వీటిల్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అర్థం ఈ 4 మనం చూసేటట్టయితే రాజమార్గాలు ఇరుకు మార్గాలు అనేవి 2 మనకి తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కామ మార్గమే ఉన్నది. ఎందువల్ల కామం అనేది ఒక మార్గం అనేది వల్లభేచి ఉపనిషత్తు మనకి చెప్తున్నా సరే దాని విషయంలో జాగ్రత్త అని ఎందుకు చెప్తారు? కామ మార్గంలో ప్రయత్నం చేసి ఆ భగవంతుణ్ణి పొందినవాడు ఎవడు మనకి కనపడ్డు. కారణం ఏమిటి? ఆ లౌకికమైనటువంటి శారీరక సుఖంతోనే బంధించబడిపోయి శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా ముందుకు పోలేక కొట్టుకుని అక్కడే నశించిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అది మార్గమా? మార్గమే, కానీ జాగ్రత్త సుమా. ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేవాడు, విశాలమైన రాజమార్గంలో ప్రయాణం చేసేవాడు తేడా ఏదైతే ఉంటుందో అదే మాదిరిగా ఒక్కొక్క జీవి యొక్క జన్మాంతరమైనటువంటి సంస్కారాలను బట్టి వాళ్ళకి కొన్ని మార్గాలు చాలా తేలిగ్గా చాలా నచ్చేవిగా, కొన్ని ఇష్టమైనవిగా, కొన్ని తేలిగ్గా అనుసరించదగ్గవిగా కనపడుతూ ఉంటాయి. వీటినే గీతలో కృష్ణుడు అనేక రకాల మార్గాల్ని మానవులు ఎన్నుకోవడానికి వాళ్ళ జన్మాంతర సంస్కారాలే కారణం అనటం. భగవంతుడు అయితే మనకేం చేస్తాడు? గురువు లేదా భగవంతుడు మనకేం చేస్తాడు? మన జన్మాంతర సంస్కారాలను బట్టి మనం ఏ పర్టికులర్ మార్గంలో పోవటం మూలంగా తేలిగ్గా మనం గమ్యాన్ని చేరగలుగుతామో ఆ మాదిరి మార్గాన్ని మనం పొందే విధానంగా మనకి ఏర్పాట్లు చేస్తాడు. దీన్నే భగవంతుడి యొక్క అష్టగురుతత్వం అనుకున్నాం. 8 రకాల వేద గురుం, బోధ గురుం, విహిత కారణ గురుం మనం చెప్పుకున్నాం. ఈ 8 రకాల గురువు ఒకే ఒక దక్షిణామూర్తిని ఒకే ఒక గురుతత్వం అన్నప్పుడు
ఆ దక్షిణామూర్తి తత్వాన్ని అంతటితోనే అదే అనుకోవచ్చు కదా. ఇన్ని రకాల గురుతత్వాలు మనకి ఎందుకు వచ్చినాయి? ఒకే ఒక పంచదార, అనేక రకాల స్వీట్లు, ఒక్కొక్కటికి జిహ్వాకి ఒక్కొక్క జిహ్వాకి ఒక్కొక్కటి ఎక్కువ ఇష్టం కావటం, చివరికి స్వీట్ అన్నప్పుడు పంచదారే. ఆ మాదిరిగా ఎవరి జిహ్వకి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని అనుభవించగలిగే విధానంగా ఒకే ఒక పరతత్వం అనేక రకాల మార్గాల్లో చివరికి జీవిని ఒకే గమ్యం చేరుస్తుంది సుమా. కాబట్టి గమ్య ప్రాధాన్యం, మార్గ ప్రాధాన్యం కన్నా లక్ష్య ప్రాధాన్యంగా జీవించండి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. భగవాన్ సత్యసాయి బాబా ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు ఈ ఇరుకు మార్గాలు, రాజమార్గాలు దానికి. స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ మనకి సముద్రపు ఒడ్డులో పెద్ద పెద్ద లైట్ హౌస్లు ఉంటూ ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి. పర్యాటకులు కూడా పోయి చూసిస్తూ ఉంటాం, అంత ఎత్తు ఎక్కి మెట్లని చూసిస్తూ ఉంటాం. దాన్ని రోజు మెయింటైన్ చేసేవాడు లైట్ హౌస్ కీపర్ ఉంటాడు. వాడు పై దాకా ఎక్కి కింద దాకా ఎక్కి చెక్ ఎక్కి పైకి పోయేదానికి ఓ పేద నిత్యం లాంటిది ఉంటుంది. వాడు నిత్యం చేసే పని వాడికి అది చాలా తేలిగా టక్ 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 అని ఒక కోతి చెట్టు పాక్కుంటూ పోయినట్టుగా ఆ నిచ్చెన మీదుగా వాడు ఎక్కి దాన్ని మెయింటైన్ చేయాల్సిన చేసేసి కిందకు వస్తూ ఉంటాడు. అదే పర్యాటకులు వాడు పోయేటట్టయితే చుట్టూ తిరుగుతున్నట్టు మెట్ల దారి ఉంటుంది. ఆ మెట్లన్నీ ఎక్కుకుంటూ పైదాకా పోయి చూసి కాసేపు ఉండి గడిపి తిరిగి వస్తూ ఉంటాం. వాడు చాలా తేలిగ్గా పైకి పోతున్నాడు కదని ఆ మార్గంలో మనం పోయే ప్రయాణం చేస్తే పొరపాటున కళ్ళు తిరిగినా లేదు ఒక మెట్టు జారినా సరాసరి ప్రయాణం కూడా ఉండని స్థితి ఉంటుంది. అదే మెట్టదారిలో పోతున్నవాడు పొరపాటున కింద పడ్డాడు, కళ్ళు తిరిగినాయి, ఒకటో రెండో మెట్లు కిందకి జారుతాడు తప్ప పూర్తిగా మనిషి చచ్చిపోడు. అట్లా అనేక రకాల దోవలు ఉండొచ్చు, లక్ష్యం ఒకటే ఉండొచ్చు. కానీ ఎవరికి ఏ మార్గానికి సూటబిలిటీ ఉంటుందో వాళ్ళు ఆ మార్గాన్ని ఎన్నుకుని పక్కవాడితో పోటీ కాదు, మనం ఎన్నుకున్నటువంటి మార్గం మనకి అనుకూలంగా ఉండాలి, మన లక్ష్యాన్ని మనకి చేర్చేది ఉండాలి అన్న ఇండికేషన్ని అనేక రకాల మార్గాలున్నా నీ మార్గం నీకు చాలా ప్రధానమైన మార్గము. దాన్నే సంప్రదాయం అనే పేరు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. దాయం ఉంటే ఆదాయం అని, ప్రదాయం అంటే ప్రకృష్టమైన ఆదాయం అని, సంప్రదాయం అంటే చాలా సమృద్ధిగా పారంపర్యంగా అనేక జన్మల అనుభవంతో పెద్దవాడు మనకు అందించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఆదాయ స్థితి అని, అదే సాంప్రదాయం అనే మాట కూడా చెప్పుకున్నాం. అంటే గురు పరంపరాగతగా ఒక్కొక్క గురువు కొన్ని మార్గాలు, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచరణలు ఈ మంత్రాల్లో కూడా మా పరంపర ఇదండి మీది అదండి అంటుంటాం. ఇప్పుడు ఆశ్వేజ మాసం ఇటు నవరాత్రులు వచ్చినాయి. ఈ మంత్ర పరంపరలో కూడా మహత్తరమైనటువంటి విద్య, ఫర్ ఎగ్జాంపుల్ షోడశి మహావిద్య. ఈ షోడశి మహావిద్యలోనే ఎన్నో రకాల సాంప్రదాయాలు మనకు కనపడతాయి, 12 రకాల సాంప్రదాయాలు మనకు కనపడతాయి. ఇది ప్రధానమైన సాంప్రదాయాలు. దక్షిణామూర్తి దగ్గర నుంచి దక్షిణామూర్తి చెప్పింది, హయగ్రీవ స్వామి చెప్పింది, పరశురాములు వారు చెప్పింది, లోపాముద్ర చెప్పింది, అగస్త్య మహర్షి చెప్పింది, మనువు చెప్పింది, కాముడు చెప్పింది. అంటే ఏమన్నమాట, చిన్న చిన్న తేడాలతో మహత్తరమైనటువంటి అదే విద్యని వాళ్ళ అనుభూతిలో వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి సాధనలో వాళ్ళు పొందిన అనుభూతిలో వాళ్ళ తెలిసిన రహస్యాన్ని మనకి ఇండికేట్ చేస్తున్నారు. కాబట్టి ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావో, ఏ మార్గం నీకు జన్మాంతరమైనటువంటి సంస్కారాల మూలంగా లభ్యమైందో దాని మీద సంపూర్ణమైనటువంటి నమ్మకంతో, త్రికరణ శుద్ధి అయినటువంటి ప్రయత్నంతో గమ్యాన్ని చేరే ప్రయత్నం చెయ్యండి అన్న సంకేతాన్ని ఈ 7వ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో దీనిలోనే భగవాన్ షిరిడి సాయి సూచన కనుక మనం చూసేటట్టయితే ఒక చక్కటి సమాధానం స్వామి షిరిడి అవతారంలో స్వామి ఒక ప్రశ్నకి చక్కటి సమాధానం రూపంలో ఈ మార్గ సూచన స్వామి ఇట్లా చేశారు. స్వామి చెప్తున్న విధానాలు వీటన్నిటికీ చాలా ఇష్టపడి ఉండే ఒక వ్యక్తి, మోస్ట్ ప్రాబ్లీ ముస్లిం ఏమో నాకు తెలియదు, గుర్తులేదు అది. అంటే ఎవరు ఏ మతం నుంచి ఏ మతానికి మారే ప్రయత్నం చేశారో నాకు తెలియదు. ఆయన స్వామి మీరు చెప్తున్నవన్నీ వింటున్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతోంది, నా మతాన్ని మార్చుకోమంటారా అని అడుగుతాడు. స్వామి దానికి చెప్పిన సమాధానం, ఏరా మీ నాన్నను నువ్వు మార్చుకోగలుగుతావా అని అడుగుతాడు ఆయన. అంటే ఏమిటి అర్థం? తల్లిని తండ్రిని ఎట్లా మార్చుకోలేమో
అదే మాదిరిగా మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న మతంలోనే దాని సక్రమైనటువంటి అవగాహనతో పొందవలసిన అనుభూతిని పొందొచ్చు అన్న సంకేతాన్ని షిరిడి అవతార్ ఆ మాదిరిగా చెప్తే, భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన మాట మనందరికీ తెలిసిన మాట, మతులు మంచివైన మతమేమి చేసిరా సే అనే ఎన్నో రకాల అనేక రకాలుగా చెప్పారు. పాల వన్నెల వేరు సే ఇది ఒకటే, పశువుల వన్నెల వేరు పాలు ఒకటే, పూల జాతుల వేరు పూజ, అనేక రకాలుగా స్వామి మనకి చూడటంలో అంటే మార్గ లక్ష్య ప్రాధాన్యంగా ఆ మాటల్ని ఈ మంత్రపరంగా మనం అన్వయం చేసుకోవచ్చు. దీన్నే కేరళలో నారాయణ గురువును చాలా ఫేమస్ గురువు ఆయన ఉండేవాడు. ఆయన కూడా అనేక రకాల ఎంతో మంది శిష్యులు ఆయనకు ఉండేవాళ్ళు. ఆ శిష్యుడిని తగ్గట్టుగా ఆయన ఉపదేశిస్తూ, ఒక శిష్యుడికి రకరకాల ఈ మార్గం కన్నా ఆ మార్గం గొప్పది, ఈ మంత్రం కన్నా ఆ మంత్రం గొప్పది, ఈ దేవుడు కన్నా ఆ దేవుడు గొప్పది, ఇట్లాంటి భావాలతో ఉన్న ఒక శిష్యుడికి ఒకే ఒక తత్వాన్ని పెట్టుకుని నీ ఇష్టం వచ్చినవన్నీ దాంతకే చేయి, నీ ఒకే ఆ రూపాన్ని దైవతత్వాన్ని మాటి మాటికి మార్చమోక అని చెప్పాడు. సరే చెప్పాడు, గురువు గారు చెప్పాడు, నేను విన్నాడు. చాలా నియమంగా చేసే శిష్యుడు. ఒక 5-6 నెలలు పోయినాక గురువుగారు ఒకసారి వస్తాడు ఇంటికి, శిష్యుడి దగ్గరికి వస్తే ఈయన ఆ పూజా విధానం చూస్తే కాసేపు విష్ణుమూర్తి, కాసేపు లక్ష్మీదేవి, కాసేపు ఇంకోటి, అంటే అన్నిట్లో ఉన్నటువంటి ఏకతత్వం అనే భావన కన్నా ఈ అష్టోత్తరం చేశాను, సహస్రం చేశాను, దీనికి చిన్నది కాబట్టి దీనికి 16 నామాలతో చేశాను, ఈ మాదిరిగా సాగుతోంది. సో ఇతనికి ఎట్లా బుద్ధి చెప్పాలా అని ఆయన ఏం చేస్తాడు, చాలా కలవాడు ఆ శిష్యుడు, బాగా డబ్బున్నవాడు. అతని పెరట్లోకి పోయి, ఇంటి నిండా నౌకర్లు చాకర్లు చాలా మంది ఉంటారు, వాళ్ళతో చెప్తాడు, శిష్యుడు పిలవమంటారంటే వద్దొద్దు, అతను వచ్చినప్పుడు నేను పెరట్లోకి పోతున్నాను, అక్కడికే రమ్మని చెప్పమని సర్వెంట్కి చెప్పి ఈ గురువు గారు పెరట్లోకి పోయి చిన్న చిన్న గోతులు చేస్తూ ఉంటాడు. 1, 2, 3, 4 గుంటలు తినచ్చి అన్ని 2 అడుగులు, 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు అట్లా చిన్న చిన్న గుంటలు చేస్తూ ఉంటాడు. కేరళలో అంటే వాళ్ళ దీనిలో చలమలు అంటారు వీటిని, కొంచెం లోతుగా గుంట తవ్వితే నీళ్లు వస్తాయి, తాగే అవకాశం ఉంటుంది, అట్లాంటి ఎన్విరాన్మెంట్. సో ఇంతలోకి శిష్యుడికి గురువు గారు వచ్చిన మాట తెలుస్తుంది. ఆయన ఎక్కడున్నారంటే ఇక్కడికి వస్తున్నాడు, చూస్తారు. స్వామి ఏమిటి చేస్తున్నారు అని అడుగుతాడు. బావి తవ్వే ప్రయత్నం చేస్తున్నానయ్యా. బావి తవ్వే ప్రయత్నం స్వామి, ఇదేమిటి చిన్న చిన్న గుంటలు తవ్వుతున్నారు, మరి కొంచెం ఒకే చోట్ల లోతుగా తవ్వితే సరిపోతుంది కదా, మరి చిన్న గుంటలు ఏమిటి, ఎందుకు చేస్తున్నారు? నా ఉద్దేశం అదే, కానీ నువ్వు చేస్తున్న పూజా విధానం చూస్తుంటే ఇది కరెక్టేమో, ఇది నీ ఇక్కడ ఈ ఆచారం ఇదేమో కరెక్టేమో, దీని ప్రకారం ఎక్కువ ఫలితం పొందొచ్చేమో అని నీ పూజా విధానానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను అంటాడు. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమవుతుంది తను చేస్తున్న పొరపాటు. అట్లా ఒకే ఒక తత్వాన్ని ప్రధానంగా పట్టుకుని ఏ మంత్రమన్నా నువ్వు సాధన చేయి, లక్ష్యం ఇదే మంత్రం. ఈ మంత్రాలన్నీ అల్టిమేట్ గా ఒకే ఓంకారంలో కలిసిపోయాయి. ఆ ఓంకార తత్వమే నేను నా అధిష్టాన దేవత నుండి భగవాన్ సత్యసాయి, లేదు ఇంకో రూపం. సో ఆ ప్రధానమైన లక్ష్యాన్ని మర్చిపోకుండా ఉండగలిగేదానికి జాగ్రత్తగా లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకుని మార్గాన్ని 5 నిమిషాలకు ఒకసారి మార్గాన్ని మార్చే విధానంగా కాకుండా మార్గాన్ని, లక్ష్యాన్ని నమ్మకంతో అనుసంధానం చేసుకుని పొందవలసిన గమ్యాన్ని పొందండి అన్న సంకేతంగా ఈ మంత్రాన్ని మనం ఇంటికి అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొక యాంగిల్లో ఇదే శృత్య పద్య వీటి కన్నా చూసేటట్టయితే ఇవాళ మనకి ఈ మతాలలో ఉన్నటువంటి గుద్దులాటలు, లేదు మతాల మార్పిడి ఎందుకు జరుగుతుంది? మతం మార్పిడి అంటే ఏమిటి అర్థం? మతం ఇప్పుడు షిరిడి సాయి చెప్పిన మాట ప్రకారంగా మతాన్ని మార్చుకునే అవకాశం మనకు ఉందా? కానీ మార్పిడి అనేది ఎందుకు జరుగుతుంది అంటే సాధనా ప్రాధాన్యం, అనుభవ ప్రాధాన్యం కన్నా సంఖ్యా ప్రాధాన్యమైనటువంటి జీవన విధానం ఇవాళ మనం అవలంబిస్తున్నాం. ఆధ్యాత్మిక అనుభూతి కన్నా కూడా లౌకికమైనటువంటి శారీరక అనుభూతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధానమైనటువంటి జీవన విధానంలో మనం ఉన్నాం కాబట్టి అజ్ఞానం ఎక్కువగా పేరుకుపోవటం మూలంగా శారీరకమైనటువంటి భావంతోనే భగవంతుని కూడా మానవుడి స్థాయికి పట్టుకొచ్చే విధానంగా ఆలోచిస్తున్నాను తప్ప
మానవుడు భగవంతుడి స్థాయికి పోయే ప్రయత్నానికి మానుకుని భగవంతుడిని మానవుడి స్థాయికి పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి దీన్ని మానుకోండి అన్న సంకేతంగా ఈ మంత్రం యొక్క యాంగిల్ని మనం చూడొచ్చు. సో విశ్వం విష్ణు అన్న ప్రాథమిక సూత్రానికి దూరం అయ్యే పని ఏదైనా సరే దాని మూలంగా భగవంతుడికి మీరు దూరం అయిపోతారు. ఇక్కడ ప్రాధాన్యం అనేది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనేది మన వేద భావన. అంటే ఎవరైతే బ్రహ్మం యొక్క అనుభూతిని పొందగలిగారో వాడు సాక్షాత్ బ్రహ్మమైపోతాడు. జ్యోతితో వెలిగించేదాకా అది మామూలు ఒత్తి. ఒకసారి వెలిగించబడ్డ తర్వాత ఆ మొదటి జ్యోతి ఏ మాదిరి జ్యోతో ఈ రెండోసారి వెలిగించిన ఒత్తి కూడా అదే మాదిరి జ్యోతిగా మారిపోతుంది. ఒకసారి బ్రహ్మతో అనుసంధానమై అగ్ని అనుసంధానమైనప్పుడు ఒత్తి కాస్త ఏ మాదిరిగా జ్యోతిగా మారుతోందో ఆ బ్రహ్మ యొక్క అనుభూతిని పొందినటువంటి సాధకుడు తనే బ్రహ్మగా మారిపోతాడు అనేది యాక్చువల్గా మనం పొందవలసినటువంటి ఆధ్యాత్మిక అనుభూతి. ఆ యాంగిల్లో దానికి మనం ప్రాధాన్యత ఇచ్చేటట్టయితే ఈ ఈ మతం గొప్పది ఆ మతం గొప్పది అనే ఆలోచనే రాదు. అదీగాక ఉన్నటువంటి భారతీయ సంస్కృతిలో కూడా అవగాహన రాహిత్యత ఎంత తీవ్రంగా ఉన్నదంటే, ఇప్పుడు సపోజ్ చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యా అని భగవంతుడి యొక్క ఆదేశం, లేదు భగవతి యొక్క ఆదేశం. నిగమాగమ వర్ణిత వేదంలో శాస్త్రం అనే రూపంలో దాని యొక్క శ్వాస రూపంలో జీవి ఏ మాదిరిగా జీవించాలి అన్నటువంటి ఒక వేద శాసనాన్ని ఏర్పాటు చేసి ఆ శాసనానికి అనుగుణంగా నడిచిన వాళ్ళందరూ ధర్మపరులని, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అధర్మం కాబట్టి పనిష్ చేయబడతారు అన్న పరంగా ఆలోచించినప్పుడు పాటిస్తున్న వాళ్ళకన్నా దీన్ని పాటించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ కనపడుతుంది. కారణం ఏమిటి? శాస్త్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోవాల్సిన విధానం లోపించడం మూలంగా అశాస్త్రీయమైనటువంటి భావనలు ప్రాబల్యం పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాతుర్వర్ణ్యమే ఉన్నది. చాతుర్వర్ణ్యంలో ఏమిటి? దాన్ని ఎట్లాంటి పరిస్థితికి పట్టుకొచ్చారు? బ్రాహ్మడు ఏమిటి, వాడికి అధికారం ఏమిటి, ఉన్నదంతా వాడికి నాలెడ్జ్ ఏమిటి? దట్ ఈజ్ షీర్ నాన్ సెన్స్. దాని అందులో ప్రధాన స్వామి ఒక సందర్భంలో చెప్తూ, చాలా మేధస్సుతో బతికే జీవులకి సమాజం చాలా ఎక్కువ బాధ్యతల్ని అప్పజెప్పింది. క్షేత్రంతో బతికే వాళ్ళకి దాని తర్వాత రకాలైనటువంటి రక్షణా బాధ్యతలను అప్పజెప్పింది. సంధానం చేయగలిగినటువంటి వ్యక్తి, సంధానకర్తలు వ్యవహారం చేసి సంధానం చేయగలిగిన వాళ్ళకి ఒక రకమైన బాధ్యతలను అప్పజెప్పింది. సాధారణ ప్రజానీకానికి ఎక్కువ బరువు బాధ్యతలు అప్పజెప్పకుండా వాళ్ళ జీవన భృతి గడిచిపోయేదానికి చేయవలసినటువంటి ఏర్పాటు చేసింది. దీనిలో ప్రధానమైన భావం ఏమిటయ్యా అంటే, ఇవాళ మ్యాక్సిమం కాలం మనమే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 24 గంటల్లో 10 గంటలో 12 గంటలో ఆఫీస్ పనిలో మనం గడుపుతున్నామంటే కేవలం బతికే దానికోసం 10-12 గంటల సేపు కాలాన్ని మనం గడుపుతున్నాం. ఈ వర్ణ వ్యవస్థలో సనాతన సాంప్రదాయమైనటువంటి సమాజం మనకి ఏర్పాటు చేసిన విధానం ఏమిటంటే, సహజ సిద్ధంగా నీ జీవన విధానం వెళ్ళిపోతున్నప్పుడు నీకున్న కాలాన్ని సద్వినియోగం చేసి నీ ఆధ్యాత్మిక పురోగతికి ఉత్తమోత్తమైనటువంటి అనుభూతికి మనం ఉపయోగించుకునే అవకాశాన్ని, ఎక్కువ కాలం దానికి కేటాయించే ఒక అవకాశాన్ని సమాజం సహజంగా ఏర్పాటు చేసింది. ఇవాళ ఎవడేం చేస్తున్నాడో తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు. అందరూ పొట్టకూటి కోసం తాపత్రయపడే ఒక శ్రామిక వర్గం కింద అందరినీ పైనుంచి కింద దాకా తయారు. ఎవరిని చూసినా సరే శూద్రా సుఖమాప్నుయాత్, శారీరక సుఖం కోసం, తిండి కోసం, సంపాదన కోసం, దానికోసం మాత్రమే జీవించే ఒక అల్ప వర్గాన్ని, అల్పమేధో వర్గాన్ని తయారు చేస్తున్నటువంటి సొసైటీగా ప్రజెంట్గా ఉన్నటువంటి సొసైటీని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంతో ఉదాత్తమైన భావంతో ఏర్పాటు చేయబడినటువంటి చాతుర్వర్ణ్యం మయా సృష్టి అన్న భావాన్ని అర్ధరహితంగా, అనుభవశూన్యంగా, దాన్ని మనం అవగాహన రహిత్యంతో దాన్ని అవహేళన చేస్తూ చూడటం మూలంగా ఇవాళ అందరూ కూడా ఒకే స్థాయికి వచ్చి ప్రతివాడు కూటి కోసం పోట్లాడుకునే స్థితి, దానికోసం పాకులాడే స్థితి, ఆధ్యాత్మిక పురోగతి మందగించిన స్థితి, కలియుగ స్థితిగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కూడా దీనిలో అర్థం ఏమిటంటే,
సరైనటువంటి నీ లక్ష్యాన్ని మర్చిపోకుండా ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావో ఆ మార్గాన్ని లక్ష్య సాధన కోసం మాత్రమే వినియోగించే బుద్ధి కుశలతతో నీ మార్గాన్ని నీ మార్గంలో నువ్వు నడిచి పొందవలసిన గమ్యాన్ని పొందు అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేయటంగా చూడొచ్చు. సో ఇంకొక యాంగిల్లో కనుక దీన్ని షిరిడి సాయి మాటల్లో కనుక ఒకసారి దీన్ని చూసేటట్టు ఎన్నో ఆయన చెప్తూ ఈ గురువులు దోవ తప్పిపోవటం, మార్గం అడవిలో బాటలు వెతుకుతూ చివరికి అక్కడికే వచ్చి భోజనం చేయటం, ఆ కథ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఆయన చెప్పిన మాట, ఎన్నో మార్గాలు ఉన్నాయి భగవంతుడిని పొందేదానికి, ఇక్కడి నుంచి కూడా ఒక మార్గం ఉన్నది అనే మాట ఆయన అంట మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి పోవటం ఒక్కటే మార్గం, సాక్షాత్ భగవంతుడు అవతారమూర్తిగా మనకు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి కూడా పోయే మార్గం ఉన్నది అనటంలో ఏమిటి అర్థం? ఎన్నో మార్గాల్ని ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాను, ఈ మార్గం మీకు అనుకూలమయ్యేటట్టయితే ఈ మార్గంలో ప్రయాణం చేసి పొందవలసింది పొందండి అన్న సంకేతమే తప్ప ఇదొక్కటే మార్గం అనే మాట ఎన్నడూ చెప్పటం అనేది మనం చూడం. ఆ యాంగిల్లో దీన్ని మనం చూడొచ్చు. దీన్నే గీతలో కృష్ణుడు చెప్పింది, ఎవరెవరు వాళ్ళ జన్మ సహజమైనటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆ మార్గాన్ని ఎట్లా ఎన్నుకుంటారు, ఆ మార్గంలో వాళ్ళ మీద కొంత ఆసక్తి కలగటం, ఈ ఆసక్తి అనుభవాలుగా మారేదానికి అవకాశం కలగటం అనే పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ధర్మరాజు యక్ష ప్రశ్నలు కనుక ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, యక్షుడు వేసిన ప్రశ్న సరైన మార్గం ఏది? సరైన మార్గం ఏది అంటే కాదిక్, ఏ మార్గంలో మానవుడు ప్రయాణం చేయాలి అనేది కూడా ఈ మార్గం అనేది ఈ మంత్రానికి మనం అన్వయించుకోవచ్చు. ధర్మరాజు చెప్పిన సమాధానం సంతోదిక్. సంతోదిక్ అంటే ఏమిటి? అనుభవపూర్వకమైన జ్ఞానులు ఏ మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళు అనుభవం పొంది మనకు ఆ మార్గాన్ని చూపించారో ఆ మార్గంలో మనం కూడా పోయి అనుభవం పొందటమే సరైన మార్గము. అంటే ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది అని కాదు. ఒక మతంలో మనం పుట్టాం, లేదా ఒక మార్గంలో మనం పుట్టాం. ఒక వైష్ణవుడు కావచ్చు, ఒక శైవుడు కావచ్చు, ఒక శాక్తేయుడు కావచ్చు, ఒక గణపత్యుడు కావచ్చు, లేదా ఒక ముస్లిం కావచ్చు, ఎవడన్నా ఏదన్నా కావచ్చు. మనం చేస్తున్న పని మీద సంపూర్ణ నమ్మకంతో త్రికరణుడిగా చేసినప్పుడు భగవంతుడు మన మార్గాన్ని ఆయనే చేతపుచ్చుకుని, అంటే పిల్లవాడిని తల్లి కనుక ఏ మాదిరిగా సంకలో పెట్టుకుని తీసుకుందో ఆ మాదిరిగా తన మార్గాన్ని భగవంతుడు మనకి చేరుస్తాడు అన్న నమ్మకంతో చేసేటట్టయితే ఏ మార్గంలో ఎవడు ఎక్కడున్నా కూడా వాడిని ఆ మాదిరిగా చేర్చటం భగవంతుడి యొక్క లక్ష్యం, భగవంతుడి యొక్క ఒక లీల అన్న విధానంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 8 రకాల గురువులు అవసరమే ఉండదు. లేకపోతే వాళ్ళ స్థితుల్ని బట్టి ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి వాడికి నెక్స్ట్ స్థాయిని, అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా మహేశ్వర తత్వాన్ని ఏమనుకున్నాం? లయతత్వం అంటే మార్పు, నాశనం కాదు అని చాలాసార్లు అనుకున్నాం. మార్పు అంటే ఏమిటి? ఈ స్థితిని నెక్స్ట్ స్థితికి, ఈ స్థితిని మార్చి నెక్స్ట్ స్థితికి తీసుకుపోవటం. అట్లా మెట్టుగా పైకి తీసుకుపోయే స్థితి భగవంతుడు ఏర్పాటు చేస్తాడన్న నమ్మకంతో మనం పోయేటట్టయితే ఏ మార్గంలో మనం ప్రయాణం చేసినా లక్ష్యం మర్చిపోకుండా చేసేటట్టయితే చేర్చవలసిన గమ్యాన్ని భగవంతుడు చేరుస్తాడు అన్న సంకేతంగా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో షిరిడి సాయి ఎన్నో సందర్భాల్లో అనేక రకాల ఇతర గురువుల రూపంలో కూడా కనపడటం అని కూడా మనం ఆ పుస్తకంలో మనం మూడే శాస్త్రి కథ తీసుకునేటట్టయితే మనకు కనపడుతుంది. ఆ మూడే శాస్త్రి కథ ఒకసారి మీరు గుర్తు చేసుకునేటట్టయితే, ఆయన ఎవరో బాగా డబ్బు ఉన్నవాడు, ఆయనకి ఆశ్రయం ఇచ్చినవాడు, ఆయనకి షిరిడి సాయి దగ్గరికి ఒకసారి తీసుకుపోడు రా అని చెప్పి బలవంతాన్ని తీసుకొస్తాడు. నేను ఏ గురువుకి నమస్కారం చేయను, నా గురువుకి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను, నా మార్గం నువ్వు అక్కడికి వచ్చినాక నన్ను ఫోర్స్ చేయొద్దు, ఆయన సాక్షాత్ భగవంతుడు, నమస్కారం చేయి, ఇవన్నీ నాకు చెప్తే నిన్ను కుదరదు అంటే అన్నిటికీ షరతులకు ఒప్పుకొని ఆయన తీసుకొస్తాడు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు రాబోయే ముందే షిరిడి సాయి ఇవాళ నా శిష్యులు వస్తున్నారు అనే మాట చెప్పి
వచ్చినాక అందరికన్నా ముందు ఈ మూడో శాస్త్రి పోయి నమస్కారం చేస్తాడు. ఏమిటి ఆ నమస్కారం చేసావంటే అక్కడ షిరిడి సాయి కనపడడానికి ఘోలప స్వామి అని ఆయన గురువు కనపడతాడు. అంటే ఏమన్నమాట, ఫిజికల్గా షిరిడి సాయి ఘోలప స్వామి లాగా కనిపించాడు ఆయనకి, కాబట్టి నమస్కారం చేశాడు. తర్వాత షిరిడి సాయి అయినాడు. అంటే ఏమన్నమాట, ఒకే గురువు వేరే రూపాన్ని తీసుకోవటంలో అంతరం, అంటే నీ మార్గాన్ని మార్చుకో అని కాదు. అందరు గురువులు శివాయ గురవే నమః, ఉన్నది ఒకే ఒక గురువు, ఆ భగవంతుడే శివశక్తి స్వరూపుడు అనే లక్ష్యం ఉన్నది, ఒకే ఒక లక్ష్యం, ఆ గురువుని చేరటమే. ఈ రెండూ కనుక మనసులో కనుక స్థిరం ఉండేటట్టయితే ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా సరే, నదీనాం సాగరో గతి అన్నట్టు అల్టిమేట్ గా అనేక రకాల మార్గాలు వంకరలుగా ప్రయాణం చేసినా చివరికి పొందవలసిన స్థితి పొందుతావు. దాన్ని కూడా నీకు భగవంతుడే ఏర్పాటు చేస్తాడు సుమా, మర్చిపోమోక. కర్తవ్యం నీ మీద చేసుకున్నావా, కింద మీద ఎవడు కొట్టుకుంటూ ఉంటావు. శరణాగత భావంలో ఆయనకే ఆ పార్ట్ కూడా వదిలేసావా, సంకన పెట్టుకుని పిల్లని తల్లిని ఏ మాదిరిగా అనేక చోట్లకి తీసుకుపోతుందో అట్లా నిన్ను ఎక్కడెక్కడికి తీసుకుపోయి ఏ అనుభూతులు కలిగించాలో అవన్నీ కలిగిస్తూ అల్టిమేట్ ఏది నువ్వు పొందాలో దాన్ని కూడా భగవంతుడు నీకు పొందిస్తాడు అన్న నమ్మకంతో నీ మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి. పోటీ మనస్తత్వం పక్కవాళ్ళతో కలేదు, నీతో నువ్వే. నా పురోగతి నిన్నటికన్నా ఇవాళ బాగున్నదా లేదా అన్న పోటీ పరంగా ప్రయాణం చేయటంలో పొందుతావు అన్న సూచనని ఈ మార్గం మనం చూడొచ్చు. భగవాన్ సత్యసాయిబాబా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎంతో మంది గురువుల రూపంలో ఆయన కనిపించారు. రమణ మహర్షి రూపంలో, లేదు రామకృష్ణ పరమహంస రూపంలో, లేదు కొంతమందికి అయితే భగవతి అమ్మవారి రూపంలో, నవదుర్గ రూపంలో, వనదుర్గ రూపంలో, రకరకాల రూపాల్లో. అంటే ఒకే ఒక తత్వం ఉన్నది, ఒకే ఒకటి. కాబట్టి ఏ రూపాన్నైనా సందర్భానుసారంగా మార్చుకోగలగటం. భక్తానాం కార్యసిద్ధార్థం భగవాన్ రూపకల్పన. భగవంతుడికి రూపం ఏంటి? రూపం లేని భగవంతుడు. కాబట్టి భక్తుడికి ఆనందం కలిగించేదానికి, వాడికి పురోగతి కలిగించేదానికి సందర్భానుసారమైనటువంటి రూపాన్ని భగవంతుడు ఎన్నుకొని దర్శనమిస్తాడు. ఇచ్చాడు కాబట్టి ఆ పర్టికులర్ రూపాన్ని కూడా మనం ఆరాధిస్తాం. ఇప్పుడు అమ్మవారు ఇవాళ నవరాత్రులు వచ్చేసినాయి. నవరాత్రుల్లో ఒకే ఒక భగవతత్వం ఆరాధిస్తాం. నవరాత్రి ఏమిటి? తొమ్మిది దుర్గలు ఏమిటి? 9 ఎందుకు? ఈ 9 తత్వంలో కూడా నువ్వు పొందవలసింది అల్టిమేట్గా ఒకే ఒకటి. అది నీకు అర్థమయ్యేదానికి అష్టమూర్తి స్వరూపంగాను నవరూపంగాను నీ జీవితాన్ని సరైన మార్గంలో తీసుకుపోయేదానికి వచ్చినవే ఇవన్నీ అన్న పరైనటువంటి అన్వయాన్ని ఈ 7వ మంత్రంలో మనం చూడొచ్చు. సో ఎందుకు షిరిడి సాయి సత్యసాయి అనుకున్నాం? సత్యసాయి అనేక రకాల గురు రూపంలో కనపడటమే కాకుండా రాబోయే అవతారం నా ప్రేమ సాయిగా వస్తున్నాను. ఏమిటి దాని అర్థం? అంటే ఈ రూపం కాకుండా వేరే రూపంలో నేనే వస్తున్నానే కదా అర్థం. షిరిడి సాయి, నేనే షిరిడి సాయి నేను చెప్పటం, అదే నేనే మాణిక్య అఖిల్ కోట్కర్ మహారాజ్ అని చెప్పటం. అంటే ఒకే ఒక తత్వం యొక్క రూపంలో మార్పులే తప్ప ప్రధాన తత్వాన్ని మీరు లక్ష్యంగా మరిచిపోవద్దు అని చెప్పటమే ఈ మంత్రం యొక్క ప్రధానమైన లక్ష్యంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 7వ మంత్రాన్ని ఇంతవరకు పాపుతాను. 8 నుంచి 12 మంత్రాన్ని సమిష్టిగా 2-3 దానిలో పైదానిలో మనం చెప్పుకుని ప్రయత్నం చేద్దాం. సో దీనిలో క్వశ్చన్స్ కానీ ఫర్దర్ ఎలాబొరేషన్ ఏదైనా పర్టికులర్ పాయింట్ అట్లాంటి ఏదైనా ఉండేటట్టయితే దోస్ పాయింట్స్ విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.